అందరికీ నమస్కారం. எப்பயுமே இங்கே ஆடியோ லான்ச்சுக்கு வரும்போது ரொம்ப தைரியமாக எனக்கு தெரிஞ்ச தெலுங்கு பேசிடுவேன். ஆனால் இன்னைக்கு கமல் சார் வந்து தெலுங்கில் கவிதையெல்லாம் சொன்னதுக்கு பிறகு எப்படி தெலுங்கு பேசுறதுன்னு பயமாக இருக்குது. அவங்களுக்கு தமிழ்நாட்டில் பேசுகிற தெலுங்கும் தெரியும், இங்கே பேசுகிற தெலுங்கும் தெரியும். அதுதான் பதட்டம். இருந்தாலும் நான் கொஞ்சம் தப்பாக பேசுவேன் தெலுங்கு. ஆனால் కొంచెం మన్నించుకోండి. అందరికీ నమస్కారం. ఇది ఈ పిక్చర్ వచ్చి ప్రొడ్యూసర్ అని చెప్పారు కదా, గౌతమ్ మేడం చెప్పిన మాది నాను ఫ్యాన్, కమల్ సార్కి ఫ్యాన్. ఈ పిక్చర్కి ప్రొడ్యూసర్కి నా ఇంది తర్వాత ఒక గణం కూడా ఒక స్థనం కూడా నా తలసింది లేదు ప్రొడ్యూసర్ అని చెప్పేసి. అక్కడ కూర్చుని చూసేప్పుడు మీరు ఎట్ట అక్కడ కూర్చుని చూసారో అట్టనే నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు మాస్టర్, వాళ్ళకి సినిమాలో ఉండే అత్త డిపార్ట్మెంట్లో ఉండే చిన్న విషయాలు అత్తమే నాకు తెలుసు, చాలా బాగా తెలుసు. ఆ మాస్టర్ నుండి వచ్చే ఒక మాస్టర్ పీస్ కదా ఈ పిక్చర్ ఉండేసి నా వచ్చి నమ్మకం ఉంది. మీకు నాగు సాగర సంగమం, స్వాతి ముత్యం అది అత్త బాగా పట్టించు. నాకు వచ్చి మానసికంగా గురు విశ్వనాథ్ సార్, ఈ పిక్చర్లో బాలచంద్ర సార్ ఉన్నారు. మీ మాది నాను ఎక్సెప్సెస్ ఉన్నాను. రమేష్ అరవింద్ సార్ వచ్చి మాట్లాడే కాన్ఫిడెంట్లే తెలిసింది ఈ పిక్చర్ ఎట్ట వచ్చింది. ఒక్కోసారి చెప్పారు కమల్ సార్ ఉடைய టాప్ 10 పిక్చర్లో ఈ పిక్చర్ ఉండుంచి నాకు వచ్చి ఒక ప్రామిస్ ఇచ్చారు. నా ఈ పిక్చర్ గురించి కథ విన్న తర్వాత నాకు మీ ఏవి తెలుసో అదేదా నాకు తెలుసు. నా ఇక్కడ పిక్చర్ గురించి కమల్ సార్ విశ్వరూపం పిక్చరే నన్ను పిలిచిపెట్టి చూచారు నాకు. అది గురించి ఈ పిక్చర్ నాకు వచ్చి నాను వెయిటింగ్ మీ మాదేను ఒక ఆడియన్స్కి నాను వెయిట్ చేస్తున్నాను. నేటి దగ్గర నమ్మకం లేదు నా ఈ ప్రొడ్యూసరా ఈ పిక్చర్కి నా ఎవరు డ్రీమ్ మాది ఉంది. నిజం చెప్పాలంటే నిజం. బాలచంద్ర సార్ ఈ పిక్చర్లో యాక్ట్ చేశారు. బాలగు ఆ కనెక్షన్ వచ్చి నాకు పెద్ద షాక్. వాళ్ళ పిక్చర్లో కடைసి పిక్చర్ చూడకుండా వాళ్ళు వచ్చి పోయారు. ஆனால் వాళ్ళ ఆన్మ ఇక్కడ ఉండిసి నా నమ్మకం ఉంది. తిరుపతి బరస్లో వచ్చే మా బ్యానర్లో వచ్చే మీకు ఇంపార్టెంట్ అయిన పిక్చర్గా ఈ పిక్చర్ని తెలిసాను. కళ్యాణ్ గారు ఇక్కడ తీశారు. நான் தமிழ் பேசுகிறேன்னா தெலுங்கு பேசுகிறேன்னா என்னென்னு எனக்கு தெரில, ஏதோ பேசிகிட்ருக்கேன். சால சந்தோஷம். மனசில் நிறைய இருக்குது. ஆனால் அந்த கமல் சார் வந்து மானே தேனே இதெல்லாம் நீங்களே போட்டுக்காங்கிற மாதிரி அபிராமி மனசில் இருக்குது. ஆனால் வெளியில் வரமாட்டேங்குது. நிறைய சொல்லணும்னு ஆசை மட்டும் இருக்குது, ஆனால் என்ன சொல்கிறது தெரியல. ரொம்ப சந்தோஷம். இந்த படத்தை உங்களை மாதிரியே நானும் வெயிட் பண்ணிகிட்ருக்கேன். தேங்க்யூ.